వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులు మంచాన పడేటట్టు చేస్తుంది. అందుకనే గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ కిక్కిరిసిపోతుంది. ఇక ప్రజెంట్ సూపరింటెండెంట్తో ఉన్నాను నేను. ప్రతి మహారాజ్ ఒక్కసారి మనం మాట్లాడదాం. గతంలో ఉండే ఓపీ కేసెస్ ఏంటి, ఇప్పుడు ఎంత, అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు, అండ్ ముఖ్యంగా ఎలాంటి కేసెస్ మన హాస్పిటల్లో వస్తున్నాయి అనేది కూడా తెలుసుకుందాం. హాయ్ మేడం. హలో మా హాయ్. చూస్తున్నాం వింత వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పొద్దున కొంత కోల్డ్ అండ్ వచ్చింది, ఎండ స్టార్ట్ అయింది అంటే 9 తర్వాత మండిపోతుంది టెంపరేచర్స్ ఒక్కసారిగా, మళ్ళీ ఆఫ్టర్నూన్ తర్వాత నెమ్మదిగా కూల్ అవ్వడం. సో ఇట్లాంటి వింత వెదర్లో ఎక్కువ మంది జనాలు సిక్ అవుతున్నారు. సో గతంలో మనకి ఓపీ ఉండే పరిస్థితులు ఎన్ని ఉన్నాయి అండ్ ఇప్పుడు ఓపీ కేసెస్ ఎట్లా ఉన్నాయి? గత 1 మంత్ నుంచి అయితే ఓపీ జనరల్గా పెరుగుతూనే ఉంది. నార్మల్గా మనం చూసినట్టయితే సంక్రాంతి పీరియడ్లో ఫెస్టివల్ పీరియడ్ కాబట్టి ఆ టైంలో కొంచెం తక్కువగా ఉండింది ఓపీ. అండ్ డిసెంబర్ నుంచి కూడా చలికాలం ఎక్కువ కోల్డ్ అండ్ ఫీవర్స్ ఉంటాయి కాబట్టి ఓపీ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు కూడా అదే మెయింటైన్ అవుతుంది. ఎక్కువ ఓపీ కేసెసే ఉంటున్నాయి. కానీ మీరు అన్నట్టు ఈ వింత వెదర్ కండిషన్స్ అని చెప్తున్నారు, డెఫినెట్లీ అవి వింతగానే ఉన్నాయి. నైట్ చాలా చలి పెడుతూ ఉంది, ఆఫ్టర్నూన్ ఏమో ఎక్కువ వేడిగా ఉండేది. దిస్ ఈజ్ లైక్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ వింటర్ సీజన్ టు సమ్మర్ సీజన్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఏమవుతుందంటే బాడీలో కూడా బ్రెయిన్లో థర్మోస్టాట్ మెకానిజం ఉంటుంది. దాని ప్రకారంగా మనం బయట ఉన్న వాతావరణాన్ని బట్టి మన బాడీ కూడా అడ్జస్ట్ అవుతుంది. కానీ వాతావరణం కొంచెం డిఫరెంట్గా ఉండే వరకు బాడీ కూడా అడ్జస్ట్మెంట్ అనేది అవ్వకుండా అడ్జస్ట్మెంట్ ఫెయిల్యూర్ వల్ల కొంచెం చాలా మంది ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. అవన్నీ సింపుల్ జబ్బులే. ఎట్లా ఉంది ఓపీ కేసెస్ ఎట్లా ఉన్నాయి? పర్ డే ఎంత మంది వస్తున్నారు? ఆల్మోస్ట్ ఓపీ 2000 వరకు ఓపీ వస్తూ ఉందండి. అండ్ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ చూసుకున్నట్టయితే మనకి 800 అలా ఓపీ ఉండేది. ఈ మినిమం 1000 ఓపీ పెరిగి మనకి ఒక 2 years అయిపోయింది. అండ్ ఇప్పుడు 2000 వరకు లాస్ట్ ఒక 3-4 months నుంచి మెల్లిమెల్లిగా పెరుగుతూ ఇప్పుడు 2000 మార్క్ కూడా టచ్ అయ్యాము. సో ఓపీ కేసెస్ పెరిగినాయి అని చెప్తున్నారు. ఎక్కువ ఎట్లాంటి ఇబ్బందులతో వస్తున్నారు పేషెంట్? ఇప్పుడు సీజనల్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది మైనర్ ఇన్ఫెక్షన్స్తోనే వస్తున్నారు. కొంచెం దగ్గు రావడం, టాన్సిల్స్ పెరగటము, జలుబు అవ్వడము, లేకపోతే బాడీ పెయిన్స్ రావటము, ఫీవర్స్ రావడము, అలా ఎక్కువ మంది అట్లాంటి ప్రాబ్లమ్స్తోనే వస్తున్నారు. వారు వచ్చిన వారికి మనం టెస్ట్లు అవి చేపిస్తున్నాము. ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఆ కన్సర్న్ టెస్ట్ రిపోర్ట్స్ ఏమొస్తున్నాయో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి దానికి సంబంధించిన మెడికేషన్ ఇస్తూ ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ రైట్ టైం. ఈ టైంలో కొంచెం డీహైడ్రేషన్ కూడా ఎక్కువ అవుతుంది. అంటే చలిగా ఉంది కాబట్టి ఎక్కువగా వాటర్ తీసుకోము మనము. అండ్ తీసుకున్న వాటర్ ఏమో మార్నింగ్ ఎండగా ఉంది కాబట్టి సరిపోవట్లేదు. సో ఎక్కువ వాటర్ తీసుకోవడం, మినిమం 6 to 8 glasses ఆఫ్ నీరు తీసుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి. అంటే చలికాలం అని చెప్పి ఇగ్నోర్ చేయకుండా నీరు తీసుకోవడం ఇంకా స్టార్ట్ చేయాలి మనం. సో ఒక పక్క ఎండ, వేడి, చలి అన్ని మిక్సింగ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. సో అందులో వైరల్ ఫీవర్స్ కావచ్చు, ఈ కఫ్ అండ్ కోల్డ్స్ ఇవన్నీ కూడా అటాక్ అవుతున్నాయి వెంటనే. ఒకదాని తర్వాత ఒక అటాక్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రివెన్షన్ మెజర్స్ ముందుగా మన హోమ్ నుంచే ప్రివెన్షన్ మెజర్స్ అనేవి స్టార్ట్ అయితే హాస్పిటల్ వరకు రావాల్సిన పరిస్థితి ఉండదు. సో ఎట్లాంటి ప్రివెన్షన్ మెజర్స్ అనేవి తీసుకోవాలి ఫుడ్ అండ్ వాటర్ విషయంలో ప్రత్యేకంగా? యు ఆర్ కరెక్ట్ అమ్మా. ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, మనకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రివెన్షన్ ఆస్పెక్ట్ని ఎక్కువ మర్చిపోతూ ఉన్నాం. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత మనల్ని ప్రివెంటివ్ మోడ్లో కూడా డ్రైవ్ చేసింది చాలామందిని. సో ఫుడ్ మీద, ఎక్సర్సైజ్ మీద, వాటర్ ఇంటేక్ మీద ఇంత ముందు కంటే ఇప్పుడు అవేర్నెస్ కూడా బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలి అని అంటే ముఖ్యంగా మీరందరూ కూడా తాజా కూరగాయలు తినడము అండ్ తాజా పండ్లు తీసుకోవడము, అండ్ ఫుడ్ తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు వండినవి వేడి పదార్థాలు తీసుకుంటే బెటరు. లేకపోతే ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టేసేయడం వల్ల ఈ సీజనల్ వేరియేషన్ అనేది ఏదైతే ఉందో ఆ ఆహార పదార్థాల మీద కూడా చూపిస్తుంది. త్వరగా పాడైపోవటం జరుగుతుంది. మనం తెలియకుండా అది ఇందాకే పెట్టాం కదా, ఇప్పుడే వండాం కదా అని అనుకుంటే మేబీ అందులో బ్యాక్టీరియా చేరితే మీకు డీహైడ్రేషన్, లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో తాజాగా వండిన ఆహార పదార్థాలు
తీసుకోండి, మంచినీళ్ళు తీసుకోండి. మంచినీళ్ళు రూపంలో తీసుకోలేకపోతే ఫ్లూయిడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు, జావలు, గంజి లాంటివి ఇంతకుముందు మన పెద్దవాళ్ళు చెప్పినట్టు అవి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇవే కాకుండా కొంతమంది హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు. సో ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో, లేకపోతే బీపీ ఉన్నవాళ్ళు, కార్డియాక్ డిసీజ్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు మెడిసిన్స్ స్టాప్ చేయకుండా వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కాషియస్గా ఉండాలి. డాక్టర్స్ దగ్గర ఫ్రీక్వెంట్గా చెకప్కి వెళ్ళాలి. ఎందుకంటే ఈ సీజనల్ టైంలో ఇటువంటి హై రిస్క్ పేషెంట్స్కి బ్లడ్ ప్రెషర్స్, షుగర్స్ తొందరగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో అవి అవ్వకుండా చూసుకోవాలి అంటే మీరు డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళి జాగ్రత్తగా ఉందా లేదా మీ ఆరోగ్యం అనేది ఒక పరిశీలన అనేది చేసుకోవాలి. ఇంకా ప్రత్యేకంగా ఇట్లాంటి వెదర్ చేంజెస్ వచ్చినప్పుడు తొందరగా ఎఫెక్టివ్ అయ్యే వాళ్ళు వృద్ధులు అండ్ దాంతోపాటు చిన్నపిల్లలు. సో వాళ్ళ చిన్నపిల్లల పేరెంట్స్కి ఏం సజెషన్స్ ఇస్తారు అండ్ ప్రత్యేకంగా వృద్ధులకు సంబంధించి? చిన్నపిల్లలని మీరు ఇంతకుముందు ఎలా కాపాడుకున్నారో ఇప్పుడు వింటర్ వెళ్ళిపోయింది కాబట్టి సమ్మర్కి మీరు ఉద్యుక్తత వెళ్ళాలా మీరు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ మీరు మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు. స్కూల్కి పంపించినప్పుడు ఇంతకుముందు వింటర్స్లో తక్కువ వాటర్ పంపించుండొచ్చు. ఇప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ క్యారీ ఆన్ చేసేటట్టు మినిమం ఒక 1 to 2 లీటర్స్ వాటర్ బ్యాగ్లో పెట్టి పంపించండి. ఒకవేళ వాళ్ళు స్కూల్లో తాగుతున్నట్టయితే నీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో తాగుతున్నారు, ఆ నీళ్ళు సరిగ్గా ఉన్నాయా లేదు కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఆహార పదార్థాలు కూడా పిల్లలకి పెట్టినప్పుడు ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఆయిల్ ఐటమ్స్ అలా పెట్టకుండా కొంచెం తాజాగా ఉన్నవి పెట్టచ్చు. అండ్ స్నాక్స్ కూడా పెట్టండి. స్నాక్స్ పెట్టినప్పుడు ఆ స్నాక్స్ కూడా మీరు బిస్కెట్స్ లాంటివి, లేకపోతే సింపుల్ స్నాక్స్, ఈజీలీ డైజెస్టబుల్ స్నాక్స్ పెట్టండి. అవన్నీ పిల్లలు కరెక్ట్గా తింటున్నారో లేదో కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి మదర్స్కి మేజర్ అడ్వైస్, మీరు ఫుడ్ ప్యాక్ చేసినప్పుడు వేడిగా పెట్టేసి దాని కంటైనర్స్ క్లోజ్ చేస్తే ఆ హీట్ లోపల బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు వండిన తర్వాత అవి చల్లారిన తర్వాతనే మీరు మీ పిల్లల బాక్సుల్లో పెట్టుకోవాలి. సో ఇటువంటి అందరికీ తెలిసినవే సింపుల్ థింగ్స్, కానీ వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం వల్ల పిల్లలు ఇల్ అయ్యే అవకాశం ఉంది, సిక్నెస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇందాక చెప్పినట్టు వృద్ధులకి వేరే సమస్యలు ఉంటాయి, కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి. మీరు వేసుకుంటున్న మందులు ఏవి కూడా పక్కన పెట్టకండి. మీకు చిన్న సిమ్టమ్స్ వచ్చినా కానీ తగ్గిపోతుంది అని నెగ్లెక్ట్ చేయకుండా కన్సర్న్ పీపుల్ని వెళ్ళి కలవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మొత్తానికి అయితే నిజామాబాద్లో ఉండే పరిస్థితులు, అంటే కేవలం నిజామాబాద్ అనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా వెదర్ చేంజెస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. దానివల్ల అయితే సుస్తైపోతున్నారు. అందుకనే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనం చూసినాం కదా, ఓపీ పెరుగుడుతోటి వాళ్ళకుండే ఓపీ స్ట్రెంగ్త్ని కూడా అధికారులు పెంచారు. అండ్ కంప్లీట్గా డాక్టర్స్ దగ్గర మనం చూస్తుంటే కూడా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, అండ్ దాంతోపాటు చిన్న ఏదైతే సమస్యలతో వాళ్ళు వచ్చినప్పుడు కంప్లీట్గా ఫ్యామిలీలో ఎట్లా ఉండాలి, మిగతా వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నప్పుడు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో వృద్ధులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు మంచాన పడకుండా ఉండడానికి ఎట్లాంటి ప్రొటెక్షన్ ముందుగానే ఇవ్వాలి అనేది కూడా వాళ్ళని గైడ్ చేసి పంపించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇది ప్రజెంట్ నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో పెరిగిన ఓపీకి సంబంధించి అండ్ ముందస్తుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇన్ఫర్మేషన్ ఇది. కెమెరా పర్సన్ శేఖర్తో కావ్య, నిజామాబాద్, సుమన్ టీవీ నుండి.